హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. మీలో ఎంతమందికి మోకా చాక్లెట్ కేక్ అంటే ఇష్టం? కింద కామెంట్ చేసి చెప్పండి. ఒక్కొక్క స్లైసే 150 రూపీస్ పెట్టి బయటను కొంటూ ఉంటారు. అదే కేక్ని ఈరోజు మనం చాలా ఈజీ అయిన పద్ధతిలో ఇంట్లో తయారు చేసుకోవడం నేను నేర్పిస్తున్నాను. మీకు ఆల్రెడీ స్పాంజ్ కేక్ ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది నిన్న వీడియోలో చెప్పాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఒక్కసారి చూసి పర్ఫెక్ట్ పద్ధతిలో స్పాంజ్ కేక్ తయారు చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ నేను చెప్తున్న స్టెప్స్ అన్నీ ఫాలో అయిపోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1.5 కప్పు విప్పింగ్ క్రీమ్ని తీసుకోండి. ఈ విధంగా ఉంటుంది. క్రీమ్ గురించి వివరంగా నేను ఒక వీడియో కూడా చేసున్నాను. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చూసి క్లియర్గా తెలుసుకోండి. ఈరోజు మనం చేసేది మోకా చాక్లెట్ కేక్, అంటే కాఫీ ఫ్లేవర్ ఉన్న చాక్లెట్ కేక్ అని అర్థం. అందుకోసమే ఇన్స్టెంట్గా ఉన్న కాఫీ పౌడర్ని 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్ అన్నది రావాలి కాబట్టి క్రీమ్లో ఈ విధంగా నేను యాడ్ చేసుకున్నాను. క్రీమ్ ఆల్రెడీ స్వీట్గానే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ షుగర్ పౌడర్ అయితే యాడ్ చేయలేదు. మీకు కావాలి అనుకుంటే 1 స్పూన్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా బాగా బీట్ అయినట్టుగా ఈ విధంగా బీటర్ సహాయంతో బాగా బీట్ చేయండి. బీటింగ్ చేయడం అన్నది ఎంతసేపు చేయాలి అని చెప్పి మీరు అడుగుతూ ఉంటారు. నేను ఎగ్జాక్ట్గా ఎంత టైం అని అయితే నేను ఎప్పుడు చెప్పనండి. మీ చెయ్యి స్పీడ్ని బట్టి క్రీమ్ అన్నది బీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు కొద్దిగా హై స్పీడ్లో పెట్టుకొని మీ చెయ్యి స్పీడ్ తిప్పుతూ బీట్ చేయడం అన్నది స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా బీట్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇందాకలో ఎలా ఉంది, కొద్దిగా లిక్విడ్లా ఉంది. ఇప్పుడు చూడండి, బీట్ చేయగా కన్సిస్టెన్సీ అంతా కరెక్ట్గా బీట్ అయ్యి మనకి దగ్గర పడింది క్రీమ్ అనమాట. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్గా పీక్స్ వచ్చేసాయి కదా, అంటే మన క్రీమ్ బాగా బీట్ అయిందని చెప్పి మనకి తెలుస్తుంది. ఇప్పుడు కేక్ని సోక్ చేసుకోవడానికి ఈ విధంగా లిక్విడ్ లాగా తయారు చేసుకుందాం. కొద్దిగా గోరువెచ్చగా ఉన్న నీళ్ళు 1 కప్పు తీసుకోండి. దాంట్లో 1/4 టీ స్పూన్ కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోండి. తర్వాత దాంట్లో 1 టేబుల్ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను షుగర్ పౌడర్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని బాగా కలపండి. మనం వేసింది షుగర్ పౌడర్ కాబట్టి ఈజీగానే అందులో కలిసిపోతుంది అనమాట. అదే నార్మల్ షుగర్ వేస్తే కొద్దిగా టైం పడుతుంది కరగడానికి. ఇప్పుడు లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని కూడా పక్కన పెట్టేయండి. నిన్న మనం తయారు చేసుకున్న స్పాంజ్ని ఈ విధంగా మనం కేక్ బేస్ మీద పెట్టుకున్నాను చూడండి. కిందన పెట్టింది టర్న్ టేబుల్, అది మీ అందరికీ తెలుసు. మీరు స్పాంజ్ని ఏ విధంగా స్టోర్ చేస్తారని చెప్పి నిన్న ఒకరు అడిగారు. నేను స్పాంజ్ని నార్మల్గా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. లేదు ఫ్రిడ్జ్ ఖాళీ లేదనుకోండి, బయటను కూడా పెట్టుకుంటాను. ఇప్పుడు మీరు కేక్ని ఈ విధంగా 3 లేయర్ లాగా కట్ చేసుకోండి. మీలో చాలామంది కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళు అయితే నేను డైరెక్ట్గా ఇక్కడ కట్ చేసి చూపించేస్తున్నానని చెప్పి మీకు అనిపిస్తుంది. మీరు నా ఛానల్ని ఫస్ట్ వీడియో నుంచి ఫాలో అయితే మటుకు నేను ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చూపించి చెప్పేదాన్నండి. ఎవరైనా చూడకపోతే క్లాస్ నెంబర్ 1 నుంచి ఒక్కసారి చూడండి, మీకు చాలా మటుకు అర్థమైపోతూ ఉంటుంది. నేను ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఈ విధంగా 3 పార్ట్ల కింద కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఒక పాట్ అనేది ఈ విధంగా పెట్టుకొని దాని మీద మనం కాఫీ డికాషన్ లాగా తయారు చేసుకున్నది వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల మనం చేస్తుంది కాఫీ ఫ్లేవర్ కేక్ కాబట్టి మనం చేసిన కేక్ మొత్తం కాఫీ ఫ్లేవర్ అనేది లోపల దాకా వెళ్తుందనమాట. అప్పుడు మనం మొత్తం ఫినిష్ చేసిన తర్వాత కేక్ ఫ్లేవర్ మొత్తం కాఫీతోనే ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ వేసిన క్రీములో కూడా కాఫీ పౌడర్ వేసాం, మీకు గుర్తుంది కదా. అప్పుడు మనం తింటున్న ప్రతి బైట్ మీకు కాఫీ ఫ్లేవర్ వస్తుంది అనమాట. మీకు కావాలి అనుకుంటే మనం చేసిన స్పాంజ్ ఉంది కదా, దాంట్లో కూడా కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు బేక్ చేసేటప్పుడు. అప్పుడు ఇంకా ఎక్కువ ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది.
ఇక్కడ క్రీమ్ని అప్లై చేసేటప్పుడు మీకు నచ్చినంత మీ కస్టమైజేషన్ ప్రకారంగా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చాలా మినిమంగా వేశాను, మీరే అక్కడ చూడొచ్చు. మధ్యలో అయితే నేను ఎటువంటి ఫిల్లింగ్ కూడా పెట్టట్లేదు. మీకు కావాలి అనుకుంటే చాక్లెట్ చిప్స్ని మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రెండో లేయర్ను కూడా పెట్టేశాను. సేమ్ ప్రాసెస్, మళ్ళా సోక్ చేస్తారు, మరలా క్రీమ్ అప్లై చేస్తారు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. మీకు ఎంతో కొంత టైం అన్నది మిగులుతూ ఉంటుంది కదా. ఆ టైంలో నేను చెప్పిన వీడియోస్ చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేస్తే ఏమవుతుందంటే మీకు కొద్దిగా ప్రాక్టీస్ లాగా అవుతుంది. తర్వాత వీళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా. అప్పుడు మీకు మరలా అమ్మ ఏమన్నా చేసి పెట్టు అని అడిగినప్పుడు బయట నుంచి తేకుండా మీరు ఆల్రెడీ చేసున్నారు కాబట్టి ఈ కేక్స్ వెంటనే చేసేయచ్చు వాళ్ళకి. అప్పుడు మీకు టైం చాలా మటుకు మిగులుతుంది, మనీ కూడా మిగులుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్గా మీ చేతితో చేసి పెట్టిన వాళ్ళు అవుతారు హెల్దీగా. ఎందుకంటే మన ఛానల్లో చాలా హెల్దీ కేక్స్ కూడా నేను నేర్పించాను కాబట్టి అవన్నీ ట్రై చేయండి. ట్రై చేస్తేనే వస్తాయి. ఎప్పుడైనా సరే చూస్తే ఏమీ రావన్నమాట. ఇప్పుడు నేను థర్డ్ లేయర్ కూడా పైన పెట్టేసి సోక్ చేసేసి క్రీమ్తో మొత్తం అప్లై చేసేస్తున్నాను. ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్ సహాయంతో క్రీమ్ని అప్లై చేస్తున్నాను. మీకు ఎలా వీలైతే అలా చేయొచ్చు. కొంతమందికి ఇలా పైపింగ్ బ్యాగ్తో చేస్తే బాగా నచ్చుతుంది నాలాంటి వాళ్ళకి. లేదు అంటే డైరెక్ట్గా మన స్పాచులాతోనే చేయొచ్చు. ఇలా పైపింగ్ బ్యాగ్స్తో చేయడం వల్ల పైపింగ్ బ్యాగ్స్ వేస్ట్ అవుతాయని చెప్పేసి అంటారు. అది కరెక్టే. మీ చెయ్యి ఎలా తిరిగితే అలా మీరు కేక్స్ అన్నవి ఈ విధంగా ఐసింగ్ అన్నది చేయొచ్చు. ఇదంతా మన ఇష్టం. మనకి ఎలా అనువుగా ఉంటే అలా చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ మనం క్రమ్ కోట్ చేసేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ లేకపోతే అరగంట అయినా పెట్టుకోవచ్చు. తర్వాత మీరు ఏదైనా కలర్ కలుపుకొని పైన అప్లై చేయాలి, కేక్ కలర్ లాగా చేయాలి అనుకుంటే మీరు క్రీమ్లో కలర్ కలుపుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో సేమ్ అదే క్రీమ్ని యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం చేస్తుంది మోకా కేక్ కాబట్టి ఆ కేక్ ఇదే కలర్లో ఉంటుంది కాబట్టి మీకు అలాగే చూపిస్తున్నాను. చాలామంది ఏదైనా డిజైన్ చేయమన్నారనుకోండి, లోపల కేక్ ఉంటుంది, పైన మీకు నచ్చిన కలర్ అంటే వాళ్ళు ఏ కలర్ ఇస్తే ఆ కలర్ అనేది మీరు అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఈ విధంగా మొత్తం ఫినిషింగ్ అన్నది ఇచ్చేసుకోండి. ఇచ్చుకున్న తర్వాత సైడ్స్ ఉంది కదా క్రీమ్, అదంతా రిమూవ్ చేసుకోండి టిష్యూ పేపర్తో, లేకపోతే ఏదైనా క్లాత్తో అయినా సరే. కొద్దిగా హైజీనిక్గా మనకు కనబడాలి కాబట్టి సైడ్స్ని ఎప్పుడు క్రీమ్ అలా అయితే ఉంచకూడదండి, తుడుస్తూ ఉండాలి. అప్పుడే చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం గనాష్ తయారు చేసుకుందాం. ఈరోజు మీకు కేక్కి సైడ్స్న మనం డ్రిప్పింగ్స్ లాగా వేస్తాం కదా, అది వేయడానికి, కేకుకు పైన డిజైన్ లాగా వేయడానికి మీరు ఎలా అయినా యూజ్ చేసుకునే విధంగా గనాష్ నేర్పిస్తాను చూడండి. ఈ గనాష్ తయారు చేయడానికి మీకు రెండే పదార్థాలు అవసరం. డార్క్ కాంపౌండ్ చాక్లెట్, తర్వాత వేడి పాలు. మీరు విన్నది కరెక్టేనండి. ఈరోజు నేను పాలుతో మీకు గనాష్ చేయడం చూపిస్తాను. ఇక్కడ 250 గ్రాములు డార్క్ చాక్లెట్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు పాలుని కొద్దిగా గోరువెచ్చగా అంటే కొద్దిగా హీట్గానే ఉండాలండి. 120 ml పాలను తీసుకొని ఇలా చాక్లెట్లో యాడ్ చేసేయండి. పాలు వేడిగా ఉన్నాయి కాబట్టి చాక్లెట్ చక్కగానే మెల్ట్ అయిపోతుంది. ఈ విధంగా కలపండి, మెల్లమెల్లగా కలపండి. కలుపుతూ ఉంటే ఆ వేడికి బాగానే మెల్ట్ అయిపోతుంది. ఇలా కలపగా కలపగా మొత్తం చాక్లెట్ అంతా మిక్స్ అయిపోతుంది. అందుకే చాక్లెట్ని చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకున్నారనుకోండి, అప్పుడు ఈజీగా మనకి మెల్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారా, అంతా కలపగా చాలా బాగా మనకి మిక్స్ అయిపోయిందని తెలుస్తుంది. ఇలా మిక్స్ అయిన దాన్ని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 1 గంట సేపు. అప్పుడు మొత్తం అంతా సెట్ అవుతుందన్నమాట. మీకు కేక్ మీద వేసుకునే విధంగా తయారవుతుంది మిక్చర్. ఈ విధంగా చూడండి, ఇప్పుడు థిక్గా చక్కగా మనకి డ్రిప్పింగ్స్ లాగా వేసుకునే విధంగా తయారైందనమాట. ఇప్పుడు నేను ఆ మిక్చర్ని
కేక్ మీద వేస్తున్నాను చూడండి. దీనిని కేక్ పైన ఇలా వేయకుండా సైడ్స్ను ఓన్లీ డ్రిప్పింగ్ లాగా వేయాలి అనుకుంటే మీరు స్పూన్ సహాయంతో వేయచ్చు. లేదు అంటే పైపింగ్ బ్యాగ్లో ఈ క్రీమ్ వేసేసి దాంతో కూడా మీరు డ్రిప్పింగ్స్ లాగా వేసుకోవచ్చు. ఇదంతా మీ కేక్ని డిజైన్ బట్టి ఉంటుంది. నేనైతే ఇలా ఫుల్గా పైన వేసాను. ఒక్కసారి స్పాచులాతో కదుపుతున్నాను అంతే. మొత్తం అంతా సైడ్స్ని స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు చూడడానికి చాలా బాగుందనమాట. ఇప్పుడు కొద్దిసేపు తర్వాత ఇది పైన మొత్తం ఆరిపోతుంది గాలికే. మీరు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే బయటన ఉంచినా గాలికి కూడా ఆరిపోతుంది. మీరు అలా ప్లెయిన్గాను ఉంచవచ్చు, లేదు అంటే ఇలా స్క్విరిల్ లాగా మధ్యలో డిజైన్ లాగా చేయొచ్చు. నేను ఇక్కడ 2 విధాలుగా మీరు చేయొచ్చు అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ కేక్ మీద డిజైన్ అయితే మీకు నచ్చిన డిజైన్స్ అయితే ఇవ్వచ్చు. నేనైతే ఈరోజు రష్యన్ నాజిల్ని యూజ్ చేసి చూపిస్తున్నాను. రష్యన్ నాజిల్స్ని యూజ్ చేసేటప్పుడు కొద్దిగా ట్రిక్కీగా ఉంటాయి. అంటే మనం పైపింగ్ ఇలా కిందకిచ్చి ఇలా లేపుతున్నప్పుడు ఒక్కోసారి షేప్ రావు, ఒక్కోసారి చాలా బ్రహ్మాండంగా వస్తాయి. నాకైనా ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి రష్యన్ నాజిల్తో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇది ఏ విధంగా మనం చేయాలి అంటే క్రీమ్ అన్నది బాగా స్టిఫ్గా లేకుండా చూసుకోండి. క్రీమ్ నార్మల్గా సాఫ్ట్గా ఉండాలి, అలా అని లిక్విడ్ లాగా ఉండకూడదు. ఓకేనా? అలా సాఫ్ట్గా ఉందనుకోండి, మనం ఇలా ప్రెషర్ కిందకి ఇచ్చి కొద్దిగా పైకి లేపగానే మనకి ఈ విధంగా బడ్స్ లాగా బ్యూటిఫుల్గా వస్తుంది అనమాట. మీరు ఒక్క లైన్ ఇచ్చేసి వదిలేయచ్చు. లేదు అంటే మొత్తం కేక్ అంతా నేను ఇవ్వాలనుకుంటున్నాను అలా కూడా మీరు ఇవ్వచ్చు. కేక్ పైన మొత్తం ఇవ్వడం వల్ల క్రీమ్ బాగా వేసేసారు అని చెప్పి ఇప్పుడు కామెంట్స్ వస్తాయి. ఈ కేక్ క్రీమ్ మొత్తం వేసాను అంటే నా దగ్గర చాలా క్రీమ్ అయితే ఉంది. ఆ క్రీమ్ వేస్ట్ చేయడం ఇష్టం లేక నేను ఈ విధంగా మీకు చూపించడం కోసం కేక్ మీద వేసి చూపిస్తున్నాను. కేక్కి లోపలైతే క్రీమ్ చాలా మినిమంగా చేశాను, ఎందుకంటే మీకు కేక్ కట్ చేసి కూడా చూపిస్తాను. పైన డిజైన్ విషయంలో క్రీమ్ ఎక్కువైనా సరే తినేటప్పుడు ఆ క్రీమ్ని పక్కకు తీసేసి మనం తినే విధంగానే అనువుగా ఉంటుంది. మన ఛానల్లో నేను నాజిల్స్ కోసం మాత్రమే ఒక వీడియో చేసున్నాను. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి మీరు కూడా ఏ నాజిల్ యూజ్ చేస్తే మా కేక్స్ మీద డిజైన్ చేయొచ్చు అనేది తెలుసుకోవచ్చు. చాలా నాజిల్స్ ఉంటాయి, అన్నీ కొనవలసిన పని అయితే ఉండదు. మీకు ఏది పర్ఫెక్ట్గా మన చెయ్యి తిరుగుతుంది అని మనకు అనిపించిన నాజిల్స్తో ముందు బాగా మన కేక్స్ని అందంగా తీర్చిదిద్దాక అప్పుడు ఒక్కొక్క నాజిల్ చొప్పున కొనుక్కోండి. ఇది నా సజెషన్ మాత్రమే. ఇప్పుడు ఎడిబుల్ బాల్స్తోని డెకరేట్ చేసుకోండి. నేను ఈరోజు చూపించిన వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు వీడియోకి ఒక లైక్ చేయండి. అప్పుడు నాకు తెలుస్తుంది ఇంతమందికి నచ్చిందా నా వీడియో అని చెప్పి. ఇక్కడ నేను కట్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. కట్ చేస్తున్నప్పుడే మీకు తెలుస్తుందా లేదా ఎంత సాఫ్ట్గా ఉందో తెలుసా కేక్. బయటన కొన్న విధంగానే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు, ఎటువంటి కెమికల్స్ కూడా యూజ్ చేయకుండా. నేను చూపించే ప్రతి వీడియోలోని నేను మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చూపిస్తూ ఉంటాను. మీ అందరూ కూడా ఇలాగే నేను చూపించిన విధంగానే ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కేక్స్ అన్నవి ఇంట్లో తయారు చేసుకోవచ్చు. కేక్ స్లైస్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అమాంతం తినాలనిపిస్తుందా? నిజంగానే చాలా అమృతంలాగా ఉందండి. తింటున్న ప్రతి పీసు కాఫీ ఫ్లేవర్తోని నిండిపోయింది. అంత బాగుందనమాట. మీ అందరూ కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు ఒకవేళ ఎగ్లెస్తో చేయాలి అనుకుంటే మన ఛానల్లో ఎగ్లెస్ స్పాంజ్ రెసిపీ కూడా ఉంది. ఆ స్పాంజ్ తయారు చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఎగ్జాక్ట్గా మీరు ఆ కేక్ మీద చేసుకోవచ్చు. మన ఛానల్ స్టార్ట్ చేసి 4 నెలలు అయిందండి. 4 నెలల్లో నేను చాలా క్లాసెస్ అన్నవి మీకు చెప్పాను. ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లే. 4 నెలల్లోని నేను ఇంత చేయగలిగాను అంటే ఇదంతా మీ అందరి వల్లే. ఎవరికైనా మన ఛానల్ తెలియకపోతే ఒక్కసారి షేర్ చేసి తెలియజెప్పండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రేమతో మీ శ్యామల.